హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో పానీపూరి చూపించబోతున్నానండి. ఈ లాక్డౌన్లో చాలా మిస్ అవుతున్నాం కదా, నేను కూడా చాలా మిస్ అయ్యాను. అందుకే నేను చాలా ఈజీ మెథడ్లో పానీపూరి చేసుకున్నాను. నేను ఏ విధంగా చేసుకున్నానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతే ఏమైనా చాలా టేస్టీ వచ్చేసిందండి నేను చేసిన పానీపూరి అయితే. దీని ప్రిపరేషన్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఆఫ్ రవ్వ యాడ్ చేసుకుందాం. ఈ రవ్వ వచ్చేసి నేను మిక్సీ పట్టుకున్నాను. బాంబే రవ్వ అండి నేను తీసుకుంది. అండ్ అలాగే వచ్చేసి మైదా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి. అండ్ అలాగే పక్కా మెజర్మెంట్ అండి. ఈ విధంగా మనం పిండి కలుపుకుంటే చాలా స్మూత్గా అండ్ క్రంచీగా వస్తాయి మన పానీపూరి వచ్చేసి. తగినంత సాల్ట్ అండ్ అలాగే వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. రవ్వ త్వరగా పీల్చేసుకుంటుందండి వాటర్. 4-5 నిమిషాలు బాగా గట్టిగా కలుపుకోండి. అప్పుడే మన డవ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అండ్ అలాగే కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. కొంచెం తడి క్లాత్తో కప్పేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, నేను ఈ విధంగా చపాతీ మాదిరి చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చిన్న చిన్న రౌండ్ కట్స్ చేసుకున్నాను ఈ పానీపూరి కట్స్ వచ్చేసి. అండ్ అలాగే ప్యాన్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసి యాడ్ చేసుకోండి పానీపూరి. ఈ విధంగా ఒకటి పొంగిన తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతే అండ్ అలాగే మెత్తగా అయిపోతే మన పానీపూరి పొంగకపోతే. చూడండి, నేను ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకున్నాను. ఇలా లిటిల్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకున్నాం. అప్పుడు మన పానీపూరి చాలా క్రంచీగా వస్తుంది. చూడండి, చిన్న చిట్టి, నాకైతే ఇంట్లో పిల్లలు ఉన్నారండి, వాళ్ళ కోసం కూడా నేను చేసుకున్నాను. అందుకని చిట్టి చిట్టి వాళ్ళకి తగ్గినట్టు నేను పానీపూరి తయారు చేసుకున్నాను. చూడండి, మన పానీపూరి రెడీ అయిపోయింది. ఇంత బాగా వచ్చినాయి కదా పానీపూరి. చూడండి, ఎంతో క్రంచీగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. తెల్ల బఠానీ వచ్చేసి మనం కాస్త నానబెట్టి ఉడకబెట్టుకుందామండి. అండ్ అలాగే నేను ఇక్కడ ఈ పౌడర్ యూస్ చేశాను, పానీపూరి మసాలా పౌడర్. అందుకే నాకు ఎంతో ఈజీ మెథడ్ వచ్చేసింది. చూడండి, నేను పానీపూరి మసాలా తెచ్చుకున్నాను బయట నుండి. దీంట్లోనే ఉంటాయి చాట్ మసాలా, అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లోనే ఉంటాయి. చూపించేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అది డ్రై మ్యాంగో పౌడర్, అలానే బ్లాక్ సాల్ట్, చిల్లీ, క్యూమిన్. చూడండి, ఈ విధంగా కొరియండర్, బ్లాక్ పెప్పర్, డ్రై జింజర్, ఆల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలిసి ఉంటాయి. అందుకని నాకు ఈజీ మెథడ్లో అయిపోయి నాకైతే ఇది దొరికింది పానీపూరి మసాలా. మనకు బయట స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. చూడండి, ఈ విధంగా మన బఠానీ ఉడకబెట్టుకున్నాం కదా, కాస్త స్మాష్ చేసి కొంచెం అంత కారం అండ్ తగినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మన కర్రీలో యాడ్ చేసుకుంటాం, వాటర్లో యాడ్ చేసుకుంటాం, అండ్ అలాగే పూరీలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదండి, ఆ మసాలా యాడ్ చేసుకున్నాను, పానీపూరి మసాలా. ఇది బయట ఎక్కడైనా స్టోర్స్లో అయినా మన పానీపూరి మసాలా దొరుకుతుంది. అండ్ అలాగే కొంచెం అంతా క్యూమిన్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాస్త టేస్ట్ కోసం. కాస్త కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం అంతా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పానీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. పానీ ప్రిపరేషన్ వచ్చేసి మిక్సీ బౌల్లో 6 to 8 చిల్లీస్ అండ్ అలాగే కొంచెం అంతా జింజర్, అల్లం యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ఈ కొత్తిమీర, పుదీనా మన పానీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ విధంగా మనం మిక్సీ బౌల్ చేసుకున్న తర్వాత కాస్త స్ట్రెయిన్ చేసుకుందాం. అండ్ అలాగే చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాం. దీంట్లో వచ్చేసి ఇందాక నేను పానీపూరి మసాలా పౌడర్ చూపించాను కదా, ఆ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే తగినంత సాల్ట్ అండ్ తగినంత వాటర్ యాడ్ చేసుకొని కాస్త అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. మన పానీపూరి రెడీ. మన పానీపూరి ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి, పూరి అండ్ అలాగే మసాలా. చూడండి, చిట్టి చిట్టి పూరీలు నాకైతే భలే నచ్చేసాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అండ్ అలాగే ఏమైనా ఈ మసాలా పౌడర్ వల్ల నా పానీపూరి మంచి టేస్ట్ అయితే వచ్చేసిందండి. దీనికోసం మన చాట్ మసాలా పౌడర్ అవసరం లేదు, జీరా పౌడర్ అవసరం లేదు, ఆ పౌడర్స్ యాడ్ చేయాలి, ఇవి చేసుకోవాలి అంటూ ఏమీ లేదు. ఈ పౌడర్ ఒకటి ఉంటే చాలు. ఎంతో ఈజీ మెథడ్ అండ్ అలాగే టేస్టీగా ఉంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.